శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, ఇవి ప్రజలకు అందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోడీ తనకు సూచించారన్నారు. కేంద్ర పథకాలు అర్హులకు అందేలా వివిధ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రధానమంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్ పథకం కింద 20 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విద్య, పరిశోధన, బోధనా వసతులను బలోపేతం చేసేందుకు ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఎస్ విజయభాస్కర్రావు తెలిపారు. విశ్వవిద్యాలయం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ నిధులను మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఈ నిధులతో కొత్త భవనాల నిర్మాణం, పరిశోధనా పరికరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ పథకం కింద జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్రాన్స్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయన్ తెలిపారు. ఈ పథకం కింద సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసే అవకాశం లేని చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి అక్కడ వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 5,500 మంది దరఖాస్తులు చేసుకున్నారని, మరింత మంది ఈ పథకాన్ని వినియోగించుకునేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కోవూరు మండలం పాటూరుకు కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్ను మంజూరు చేసింది. దీనికి సంబంధించి 76,32,000 రూపాయల మేర నిధులను కూడా మంజూరు చేస్తూ కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పాటూరు సమీపంలోని గుమ్మళ్లదిబ్బలో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో దీన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ కిషోర్ను కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్లస్టర్ను మంజూరు చేసింది. ఈ క్లస్టర్ వల్ల పాటూరు, కోవూరు తదితర ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం చేసి జీర్ణోద్ధరణ చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని ధర్మరాజుల ఆలయం, శివాలయాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ నెల్లూరులోని పురాతన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, ధర్మరాజు దేవాలయాలకు పునర్వైభవాన్ని తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలోని ఆలయాలను ఆగమ పండితుల సలహా మేరకే పునర్నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను తీసుకువస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి రాష్ట్రంలో సంస్కరణలను చేపట్టామన్నారు. నెల్లూరు నగరంలోని పార్కుల అభివృద్ధికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్క్యాప్ పథకం కింద 4 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ నిధులతో మొదటి దశలో 24 పార్కులను అభివృద్ధి చేస్తామని, రెండో దశలో ఇతర పార్కులకు దీన్ని విస్తరిస్తామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీలోని అధికారులందరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరులో జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ నినాదాలతో ఏర్పాటు చేసిన మెగా ఫ్లెక్సీని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడమే ఈ మాసోత్సవాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నాము. వచ్చే నెలలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం.